టెర్రస్ గార్డెనింగ్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన గ్రోయింగ్ మీడియం అంటే మట్టి మిశ్రమం. సో ఎటువంటి మట్టి మిశ్రమం యూజ్ చేయాలనేది చాలా ముఖ్యమైన అంశం. మనం భూమిలో చెట్టు పెరగడం అనేది అది ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా దాని పని అది చేసుకుంటుంది. దాంట్లో కూడా కొన్ని మెలకువలు ఉంటాయి ఎటువంటి మొక్కకు అవసరం అనేది. కాకపోతే టెర్రస్ గార్డెనింగ్కి వచ్చేసరికి మనకు ఒక పర్టికులర్ గ్రోయింగ్ మీడియం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మామూలుగా మట్టి తెచ్చేసి కంటైనర్లో వేస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే ఒకటి మట్టి తొందరగా గట్టిపడిపోతుంది, వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వదు. మెయిన్గా మొక్కకి ప్లాంట్కి మంచి హెల్దీ గ్రోత్ ఉండాలి అని అంటే రూట్ సిస్టమ్ అనేది హెల్దీగా డెవలప్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ ఆస్పెక్ట్ మనకు గ్రోయింగ్ మీడియంలో చూసుకోవాల్సింది ఏంటంటే మట్టి ఎంత ఏరీగా ఉంది అంటే ఎంత గుల్లగా ఉంది, తర్వాత మనం టెర్రస్ మీద పెడుతున్నాం కాబట్టి ఎంత తక్కువ వెయిట్తో ఉన్నది అనేది కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని గ్రోయింగ్ మీడియం అనేది తయారు చేసుకోవాలి. సో తక్కువ వెయిట్కి ఎట్ ద సేమ్ టైం గుల్లగా ఉండడానికి మనము మట్టితో పాటు కోకోపీట్ అనే పదార్థాన్ని కలుపుతాం అన్నమాట. కోకోపీట్ అంటే కొబ్బరి పొట్టు నుంచి తయారు చేసిన ఒక పదార్థము. అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దాని ఇంకో ఫీచర్ ఏంటంటే వాటర్ని ఎక్కువసేపు ఉంచుతుంది అండ్ ఆల్సో మట్టిని ఏరీగా గుల్లగా ఉంచుతుంది. ఎందుకంటే రూట్స్ ఈజీగా పెరగడానికి అది తోడ్పడుతుంది అనమాట. సో మట్టి ప్లస్ కోకోపీట్ ఏంటంటే తక్కువ వెయిట్ ప్లస్ ఏరీగా రూట్ డెవలప్మెంట్ కోసం. సో ఇది మనకు బెస్ట్ మిశ్రమం. దాంతోపాటు మట్టికి మొక్కకు కావాల్సిన పోషకాలు మనం అందించాలి అని అంటే కొన్ని ఎరువులు కూడా మట్టిలో కలపాల్సిందే. మొక్క పెట్టకముందే మనము ఎరువులు ఇస్తే అది ఎదుగుదల దశలో ఈజీగా ఉంటుంది. సో మట్టి కోకోపీట్తో పాటు మనం కొంచెం ఎరువు కూడా మట్టి మిశ్రమంలో కలపాలి. సో దానికోసం మేము వర్మి కంపోస్ట్ యూస్ చేస్తాం. సో ఏదైనా పశువుల ఎరువు యూజ్ చేయొచ్చు. పశువుల ఎరువు అంత ఈజీగా లభించకపోవచ్చు అందరికీ. వర్మి కంపోస్ట్ మనకి ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంది. ఏదైనా నర్సరీలో కానీ ఏదైనా ఆన్లైన్ స్టోర్లో కానీ మనకు కొన్ని వర్మి కంపోస్ట్ యూనిట్స్ కూడా మనకు హైదరాబాద్ శివార్లలో ఎక్కువ మోతాదులో కావాలంటే ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. రాజేంద్రనగర్ యూనివర్సిటీలో కూడా మనకు వర్మి కంపోస్ట్ తక్కువ ధరలో ఈజీగా అవైలబుల్ ఉంది. సో వర్మి కంపోస్ట్ కూడా మనకు మట్టి మిశ్రమంలో మెయిన్ కాంపోనెంట్గా చెప్పుకోవచ్చు. సో ఎంత మోతాదులో కలుపుకోవాలన్నది అది ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో సింపుల్ అండి, అన్ని ఈక్వల్ రేషియోలో కలుపుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ గ్రోయింగ్ మీడియం వస్తుంది. సో 30% మట్టి, 30% కోకోపీట్, 30% వర్మి కంపోస్ట్ ఆర్ ఎనీ పశువుల ఎరువు ప్లస్ ఒక 10% నీమ్ కేక్ మనం యాడ్ చేసుకోవాలి. నీమ్ కేక్ ఎందుకంటే మనము గ్రోయింగ్ మీడియం తయారు చేసినప్పుడు అందులో ఎన్నో బ్యాక్టీరియాస్, ఎన్నో పారాసైట్స్ ఉంటాయి. అవి మనకు రూట్ అటాక్ చేస్తాయి అన్నమాట. అందులో మనం నీమ్ కేక్ కనుక మనం యాడ్ చేస్తే మట్టి మిశ్రమంలో ఆ రూట్ రాట్ని కానీ రూట్ అటాక్ని కానీ ప్రివెంట్ చేస్తుంది. సో బెస్ట్ సాయిల్ మిక్స్ నా ఎక్స్పీరియన్స్, మిగతా టెర్రస్ గార్డెనర్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకునేది ఏంటంటే సమపాలంలో కోకోపీట్, సమపాలంలో ఎర్రమట్టి, సమపాలంలో ఎరువు లేదా వర్మి కంపోస్ట్, ఒక 10% నీమ్ కేక్, ఇవన్నీ కలిపి మనము మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ మనకు టెర్రస్ గార్డెన్లో పొందవచ్చు. ఇప్పుడు మనము ఒక చిన్న కంటైనర్ కోసము మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు 3 రకాలవి మన మట్టి మిశ్రమంలో వాడే పదార్థాలని తీసుకున్నాను. ఇది ఎర్రమట్టి, మనకు గార్డెన్ సాయిల్ అంటారు, ఏ నర్సరీలోనే దొరుకుతుంది మనకు. ఇదేమో నేను చెప్పింది కోకోపీట్, కొబ్బరి పొట్టు. ఇదేమో వర్మి కాంపోస్ట్. సో అన్నీ నేను సమపాలంలో ఈక్వల్ రేషియోస్తో తీసుకున్నాను. సో జస్ట్ ఇది మిక్స్ చేసేస్తే మనకు మన గ్రోయింగ్ మీడియం రెడీ అయిపోతుంది. సో ఇది మనకు మిక్స్ చేస్తుంటేనే అర్థమైపోతుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే మట్టి 1% ఉంది, వర్మి కంపోస్ట్ కూడా చాలా లైట్గా ఉంటుంది, చాలా ఏరీగా ఉంటుంది. అండ్ ఆల్సో కోకోపీట్ కూడా వర్మి కంపోస్ట్ కన్నా ఇంకా లైట్గా ఉంటుంది, ఇంకా ఏరీగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనము మట్టి మిశ్రమం చూసుకుంటే ఇట్లా గుల్లగా ఉండాలి, ఎక్కువ లంప్స్ ఉండొద్దు, ఏదైనా స్టోన్స్ అవన్నీ ఉంటే తీసేస్తే సరిపోతుంది. సో అంతే, సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఈక్వల్ రేషియోలో గార్డెన్ సాయిల్, కోకోపీట్ అండ్ వర్మి కంపోస్ట్, కొంచెం నీమ్ కేక్ మనకు ప్రస్తుతం అవైలబుల్ లేదు, అందుకని నేను అది వాడలేదు. సింపుల్. ఇది మనం ఒక కంటైనర్లో తీసుకొని
కంటైనర్కి హోల్ ఉండేటట్టు చూసుకుంటే డ్రైనేజ్కి ఈజీగా ఉంటుంది. అంతే, మన గ్రోయింగ్ మీడియం రెడీ ఉంది. ఇది చూస్తే మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈజీగా మనకు యాక్సెస్ ఉంటుంది అన్నమాట. అసలు ఎన్ని నీళ్ళు పోసినా ఈజీగా కిందికి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో రూట్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తుంది.